శివుడు అయిపోయింది, నెక్స్ట్ పార్వతి దగ్గరికి వచ్చేసాము. అవునండి, ఎంతో విశిష్టతను దక్కించుకున్న ఈ చెట్టు పేరు కదంబ వృక్షం. ఈ కదంబ వృక్షం హనుమంతుడి పుట్టుకకు మూలమట. దీనికి రకరకాల పేర్లు ఉన్నాయండి. యాక్చువల్ నార్త్ లో వచ్చేసి కృష్ణ వృక్షం అని, ఎందుకంటే రాధాకృష్ణులు ముచ్చట్లు చెప్పుకుంది ఈ చెట్టు కింద అనేది నానుడి. అండ్ మన సౌత్ కి వచ్చేసరికి అమ్మవారు, అందుకే పార్వతి వృక్షం అని అన్నారు. అమ్మవారు సాక్షాత్తు దీనిలో కొలువై ఉంటుంది, అందుకే మధుర మీనాక్షి ఆలయాన్ని కదంబ వనవాసిని అని అంటాం. ఈ పువ్వులు అయితే ఇలా బాల్ లాగా రౌండ్ గా వస్తాయండి. ఈ 108 పువ్వులతో మనం గనక లక్ష్మీదేవికి పూజ చేస్తే ఎలాంటి గ్రహ దోషాలున్నా పోతాయి అనేది పెద్దలు చెప్తున్నది. కాబట్టి నేను పూజ చేస్తున్నాను. వికచాంబురుహాం విలాస చోరైరతిశీతై ప్రవహద్దయాంబుపూరై శశిశేఖర చింతనుత్తరంగై స్తరసాలోకయ దేవి మామ